Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. కలివి వనం ఏంటి స్పెషల్ ఇది? ఆ టైటిల్ కూడా చాలా మంది పలకడం కూడా కొంచెం కష్టం. నేను కూడా చాలా ఎందుకు బ్యాడ్ అయిపోకూడదు వాళ్ళ దగ్గర టైటిల్ చెప్పేటప్పుడు అని చెప్పి కలివి వనం అని చెప్పి ఏంటి ఆ టైటిల్ ఏమైనా మీనింగ్ ఉందా? కలివి వనం. ఓకే, వనం అంటే ఫారెస్ట్, అది మనకు తెలిసిందే. కలివి అంటే మీరు మూవీ చూస్తే తెలుస్తుంది అనమాట. అదొకటి అంతే, దాని మూవీ చూస్తే మీకు తెలుస్తుంది. ఇందులో స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏంటి అంటే ఇప్పుడు వచ్చే అన్ని మూవీస్ లో చాలా స్పెషల్ కాబట్టి మేము ఎక్కువ ప్రమోషన్ చేసుకుంటున్నాం అండి బేసిక్ గా. అంటే ఇప్పుడు మేము అంటే మీరు మూవీ పేరు విన్నారు కదా, ఇది టీజర్ అవి చూసాక మీకు ఇది జానరా ఏంటి ఏమనిపిస్తుంది మా మూవీ? లైక్ ఒక విలేజ్ కాపాడ. ఓకే, అంటే ఒక జానరా. ఇప్పుడు దానికి ఏమనుకుంటున్నారు, ఏం జానరా అనుకుంటున్నారు? ఫ్యామిలీ. మేము దానికి ఆర్గానిక్ జానరా అని పెట్టుకున్నాం. ఇట్స్ ఆర్గానిక్ ఫిలిం. ఆర్గానిక్ గా ఉన్న ఫిలిం, అందరూ వెళ్ళి చూడాల్సిన ఒక అద్భుతమైన మూవీ. సో ఏంటంటే డిఫరెంట్ పార్ట్స్ లో అంటే డిఫరెంట్ జానర్స్ లో మూవీస్ వస్తున్నాయి కదా, అందులో వాళ్ళందరూ మెసేజెస్ ఇస్తున్నారు. అందరూ మెసేజ్ ఇచ్చేదే, అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది, నెగిటివ్ ఆర్ పాజిటివ్. సో అంతమంది ఇస్తున్న దాంతో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్ మెసేజ్. ఇలా ఇప్పుడు అన్ని మూవీస్ లో అన్ని మెసేజ్లు తీసుకున్నప్పుడు దీంట్లో కూడా తీసుకోవాలి కదా, ఇలాంటి టైప్ మూవీలో కూడా. ఇలాంటి మూవీ సో చాలా కష్టపడి జనాల దగ్గర కనుక తీసుకొస్తున్నాం. అంటే మీకు చాలా మూవీస్ ఆఫర్స్, చాలా సీరియల్స్ వచ్చాయి, సీరియల్ ఆఫర్స్ కూడా వచ్చాయి నేను విన్నాను యాక్చువల్లీ. కానీ అవన్నీ రిజెక్ట్ చేసి ఈ సినిమాని ఎంచుకున్నారు అని అంటే ఇందులో ఏదో ఒక స్పెషల్ ఉండాలి, లేకపోతే ఏదో ఒక పాట ఉండాలి. అంటే ఇది వదిలేశారు, ఇది చేశారు అంటే ఈ సినిమా రిలీజ్కి దగ్గర వస్తుందంటే ఒక భయం ఉంటుంది కదా మీకు. ఏమనిపిస్తుంది మీకు? మిక్స్డ్ ఫీలింగ్స్ అండి. ఏమవుతుంది అంటే ఇలాంటి ఒక మూవీ రైట్ స్టెప్ వేసానా, రాంగ్ స్టెప్ వేసానా ఆ ఫీల్. అంటే మూవీ వచ్చినప్పుడే నాకేం ఫోర్స్ లేదు నువ్వు చేయాలి ఖచ్చితంగా ఈ సినిమా అని. ఇది నేను చూస్ చేసుకుంది, నేను అప్పుడు ఆలోచించే తీసుకున్న స్టోరీ. అంటే నేను ఖచ్చితంగా చేద్దాము, ప్రొడక్షన్ అంతా కొత్తది, ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు, చిన్న మూవీ అంటే సపోర్ట్ ఎక్కువ లేదు, మేమే చేసుకోవాలి ఏం చేసుకున్నా. ఇవన్నీతో పాటు ఇలాంటి ఒక మూవీ బయటకు రావాలి, చేయాలి అంటే ఒక నేను బేసిక్ గా సాంగ్ లో కూడా నాకంటూ ఒక కొత్త యూనిక్నెస్ అనేది ఉండాలనే నేను ఆ సోలో సాంగ్స్ ఆ ప్రాసెస్ అంతా అండి. సో మూవీ ఎంట్రీ అవుతున్నా, నేను డెబ్యూట్ చేస్తున్నప్పుడు అది కూడా అలాగే ఉండాలి అని అనిపించింది. సో జస్ట్ అట్లా చేసేద్దాము, ఏదైనా కూడా చెయ్యాలి, అది రిలీజ్ అయిన తర్వాత ఏంటి ఎవరేమనుకుంటున్నారు అదంతా కాదు, చేసేద్దాము అని చెప్పేసి. ఇవి రిజెక్ట్ చేయడానికి, ఇది చేయడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉందండి. ఒక స్టోరీ వచ్చింది, అందులో నాకు కొంచెం చెప్పాను కదా స్టార్టింగ్ లో ఎలా ఉండేదంటే నాకు నో చెప్పాలంటే భయం. ఇప్పుడు అందులో ఇలా ఉన్నాయి ఏదన్నా మూవీ స్టోరీ అని చెప్పారనుకోండి, నాకు కొంచెం నేను అవి చేయలేకపోతే ఇది చేంజ్ చేయండి అని చెప్పే టైప్ కాదు నేను. అయ్యో వాళ్ళు ఎందుకు చేంజ్ చేస్తారో నాకు నేనే అనుకోని, లేదండి నేను చేయనులేండి అని చెప్పేదాన్ని అనమాట స్టార్టింగ్ లో. బట్ ఏంటంటే తర్వాత నేను ఓకే ఇప్పుడు నేను కొంచెం కొంచెం అలా నేర్చుకుని ఏదైనా చెప్దాము, ఏదైనా కంఫర్ట్ లేకపోతే నాకు ఇంతే అండి కంఫర్ట్, నేను ఇంతవరకే చేస్తాను అని చెప్తుండే. సో అట్లా మూవీస్ ని అందుకు వదిలేసాను నేను. కొన్ని నా కంఫర్ట్ లెవెల్ కన్నా కొంచెం నేను అన్కంఫర్టబుల్ ఫీల్ అయి చేయాలి ఎందుకు అని చెప్పి అలా వదిలేసా. మీరు సీరియల్స్ అంటే అవి ఏంటంటే ఒక లాంగ్ ప్రాసెస్, ఖచ్చితంగా నాకు అన్ని సంవత్సరాలు అవన్నీ కొంచెం కష్టం. సో మూవీస్ సీరియల్స్ అందుకు ఆపాను. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఆలోచించి చుట్టూ ఇలా 360 degrees కన్నా ఎక్కువ ఆలోచిస్తాను నేను. సో అలా ఆలోచించి అంటే బ్రెయిన్ చాలా ఎక్కువ